నీళ్లు రావట్లేదు ఇప్పుడు వస్తుంది చూడు. పైపులు పెట్టినంటే ఇప్పుడు అరేంజ్ చేయలేం కదా సరే ఇప్పుడు చేసేది. కరువు నియోజకవర్గమైన రాయచూరు నియోజకవర్గంలో వర్షాలు సమృద్ధిగా కురిసినాయి. కానీ ఎక్కువ రోజులు వర్షాలు కురవడంతో ఈరోజు ప్రాణ నష్టం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే వెళ్ళి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు వెంటనే వెళ్ళి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం కోరడంతో ప్రభుత్వం కూడా ఈరోజు వాళ్ళకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కూడా జరిగింది. 4 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏవైతే జలయజ్ఞం పనులు తలపెట్టారో ఈ కరువు ప్రాంతమైన రాయచోటి నియోజకవర్గంలో ఈరోజు జరుకోని ప్రాజెక్టు కావచ్చు కానీ వెలిగల్ ప్రాజెక్టు కావచ్చు కానీ ఈరోజు ఆ ప్రాజెక్టులోకి నీళ్ళు రావడము నీరు నిల్వ కావడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఒక చుక్క నీళ్లు నిల్వయ్యే పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో లేదు. ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాలు తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. స్టోర్ అయ్యే ప్రతి నీటి బొట్టు కూడా రాజశేఖర రెడ్డి గారి చల్లవే అని చెప్పి కూడా తెలుసుకుంటాను. ఇక్కడ ఉండే సహాయక చర్యలు కూడా ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీగా నేను అందరూ కూడా ఈరోజు ప్రజలకు అన్ని విధాల ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు వేరుశనగ పంటలు అదేవిధంగా మిగతా పంటలు ఏవైతే దెబ్బతిన్నాయో వాటన్నిటి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యే గారు నేను అందరూ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాజెక్టుల పరిశీలనకైతేనేమి తర్వాత రైతులకు జరిగినటువంటి నష్టం పైన గౌరవ పార్లమెంట్ సభ్యులు నేను ఇద్దరం కలిపి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేయడం జరిగింది. కొన్ని చోట్ల నీళ్లు బాగా ఉప్పొంగుతున్నాయి. ఇళ్ళ ఆస్తి నష్టాలు పెద్దగా జరగకపోయినా రైతులకు పంట నష్టం జరిగింది. కొన్ని వేరుశనగ అంతా కూడా మోసులు వచ్చినాయి. అవన్నీ కూడా సంబంధించిన ఎంపీ గారు రెవెన్యూ అధికారులను కూడా వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేయమని కూడా చెప్పారు. వెలిగల్లు ప్రాజెక్టు ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి మున్సిపాలిటీకి కానీ గాలివీడు మండలంలో త్రాగునీటికి ఎంతో ఉపయోగపడే ప్రాజెక్టులో దాదాపుగా 2 TMC నీళ్ళు కూడా వచ్చాయి. జరుకున పూర్తి స్థాయిలో నిండింది. అదే రకంగా శ్రీనివాసపురం రిజర్వాయర్లో కూడా కొన్ని నీళ్ళు వచ్చాయి. ఇవన్నీ ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేసి ఇక్కడ కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చేయాలా అని చెప్పి తన పరిపాలన 5 సంవత్సరాలలోనే యుద్ధ ప్రతిపాదిక పైన కావాల్సినటువంటి నిధులు మంజూరు చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన కళ నెరవేరుతోంది. అదే రకంగా పట్టణంలో కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి సిమెంట్ రోడ్లు అదే రకంగా ఎక్కడన్నా నీళ్ళు వచ్చినవి కూడా ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా చూసుకోమని చెప్పి కూడా సంబంధించిన అధికారులను